నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. గర్భిణిలో కోవిడ్ ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ఒకవేళ కోవిడ్ కి లోనైతే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ విషయాలపై సలహాలు సూచనలు అందించడానికి డాక్టర్ నీలిమ గారు రెనోవా నీలిమ హాస్పిటల్స్ నుంచి ఈ రోజు మనతో పాటు ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. అలాగే మీకు కూడా దీనికి సంబంధించి ఇదే అంశంపై ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేయొచ్చు. నమస్తే డాక్టర్. నమస్తే. ఇప్పుడు చాలా మందిని భయపెడుతుంది పాండమిక్ సిచ్యువేషన్. నార్మల్ గా ఉన్న జనమే చాలా భయపడిపోతున్నారు కోవిడ్-19 అనగానే. అందున గర్భిణీ స్త్రీలకు వస్తుందంటే ఇంకా భయపడాల్సిన అవసరం ఉంటుంది. సో వాళ్ళ మీద అసలు ఈ ప్రభావం ఏ విధంగా ఉంటుంది? అంటే కోవిడ్ గురించి మార్చి నుంచి మనకి చాలా ఎవరిని అడిగినా సరే కోవిడ్ అనే చెప్తున్నారు. సో జనరల్ పబ్లిక్కి ఎట్లా ఎఫెక్ట్ అవుతుందో సేమ్ అలాగే గర్భిణీ స్త్రీలకు కూడా ఉంటుంది. సో గర్భిణీ స్త్రీలు జాగ్రత్తలు తీసుకోవాలి, క్రౌడ్స్లో వెళ్ళకుండా తీసుకోవాల్సింది. సో సివియారిటీ వైజ్ చూసుకుంటే కనుక ప్రెగ్నెన్సీలో ఇమ్యూనిటీ లెవెల్స్ కొంచెం తగ్గుతుంది. బికాజ్ ప్రెగ్నెన్సీలో బాడీలోనే చేంజెస్ వస్తాయి హార్మోన్స్ మూలంగా. దాంతోపాటు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, అంటే వెయిట్ ఎక్కువ ఉండటం కానీ, లేకపోతే బీపీ, షుగరు, ముందు ఏదైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, అట్లాంటి వాళ్ళకి ఈ సివియారిటీ, ఈ ఇన్ఫెక్షన్ సివియారిటీ కొంచెం పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో బట్ కంపారిటివ్గా సివియారిటీ చూసుకున్నా, లేకపోతే మోర్టాలిటీ అంటే డెత్ రేట్ కానీ, లేకపోతే వెంటిలేటర్ అవసరం ఉన్న పరిస్థితి రావటం, అది జనరల్ పబ్లిక్ ఎలా ఉంటుందో ప్రెగ్నెంట్ లేడీస్ కూడా అదే సిచ్యుయేషన్ ఉంటుంది. సో హై రిస్క్ అనేది చాలా తక్కువ ప్రెగ్నెన్సీలో. ఓకే, అసలు కోవిడ్ రాగానే ఏ టైంలో అసలు డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది డాక్టర్? కోవిడ్ అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ సిమ్టమ్స్ మనము చూసుకుంటూ ఉండాలి. అంటే ఇప్పుడు చెప్తున్నారు కదా, ప్రతిసారి WHO గైడ్లైన్స్ కానీ ICMR గైడ్లైన్స్ ప్రకారం కూడా మనకి టెంపరేచర్ అబవ్ 100 ఉన్నా సరే, అంటే 3-4 days టెంపరేచర్ ఉండి, అలాగే లూజ్ మోషన్స్, వాసన కానీ అట్లాంటివి తెలియకపోవటము, నీరసం ఉంటుంది. మెయిన్ వైరల్ ఇన్ఫెక్షన్ కాబట్టి చాలా నీరసం ఉంటుంది, ఫెటిగబిలిటీ ఉంటుంది. సో ఇట్లాంటివి ఏమన్నా ఉంటే కనుక వెంటనే డాక్టర్కి సంప్రదించాలి. అలాగే దాంతోపాటు ఫ్యామిలీలో ఎవరికైనా ఉంటే కనుక, దట్ ఈస్ పాజిటివ్ కేసెస్ ఏమన్నా ఉంటే కనుక వీళ్ళని కాంటాక్ట్ అంటాం. కాంటాక్ట్ ఉన్నప్పుడు వాళ్ళ ప్రివెంటివ్గా ఏం చేయాలి, వాళ్ళ కండిషన్ ఎట్లా ఉంది అనేది అని కూడా భయపడకుండా, చాలామంది ఇప్పుడు కోవిడ్ ఉన్నా సరే టెస్టులు చేయించుకోవడానికి భయపడతారు, అలాగే డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి భయపడుతున్నారు బికాస్ ఆఫ్ ది సోషల్ స్టిగ్మా. అండ్ కోవిడ్ అనగానే పక్కన వాళ్ళు ఏమనుకుంటారో, చుట్టాలు ఏమనుకుంటారో, ఇట్లాంటిది ఉంటుంది. అలా కాకుండా ఎవరికైనా ఇన్ఫెక్షన్ వస్తే కనుక వాళ్ళ దగ్గరికి వెళ్ళాము వీళ్ళకి ఎవరైనా ఉంటే కనుక డౌట్, డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవటం బెటర్ ఉంటుంది. రైట్ డాక్టర్, ఒక కాల్ ఉన్నారు, మాట్లాడదాం. శ్రీనివాస్ గారు విశాఖ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే శ్రీనివాస్ గారు, వెల్కమ్ టు హలో డాక్టర్. నమస్తే మేడం, మాట్లాడండి డాక్టర్ గారితో. చెప్పండి. నమస్తే మేడం. మేడం గారు నమస్తే. మేడం గారు చెప్పండి. హలో చెప్పండి. ఏంటంటే మేడం గారు నమస్తే అండి. అయితే మా అమ్మాయి బెంగళూరు బ్యాంక్ ఆఫ్ బరోడా అసిస్టెంట్ మేనేజర్ మేడం గారు. అయితే ఏం జరిగిందంటే మొన్న జస్ట్ ఒక 15 days ముందు ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయింది. ఓకే. అవుతే ఇప్పుడు ఆవిడకి తీవ్ర వస్తే పొలం వేసాక వెళ్ళింది. ఈ రోజు ఈ కరోనా టెస్ట్ ఇచ్చింది. ఓకే. కాదు, ఏం చేయాలి? నాకు చిన్న పై, నేను ఇక్కడ నా కూతురు అక్కడ ఉంటుంది, నేను ఇక్కడ సెకండ్ థింగ్ అనుకో, ఏం చేయాలి? నేను ఏం చేయాలి అంటే ఇప్పుడు ఎన్నో నెలలు అన్నారు? జస్ట్ మొన్న ఒక 15 days బ్యాక్ కన్ఫర్మ్ అయింది ప్రెగ్నెంట్. అయితే పర్వాలేదంట, కంగారు పడాల్సింది అయితే ఏం లేదు. మామూలు ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఎలా మీరు గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తారో అట్లాగే ఒకసారి గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేయండి. అలాగే ఫిజిషియన్ కూడా ఈ కోవిడ్ టెస్ట్ రాగానే, రిపోర్ట్ రాగానే ఒకసారి వాళ్ళ ఫిజిషియన్ కూడా కన్సల్ట్ చేయండి. సో ఆ కోవిడ్ ఇన్ఫెక్షన్ ఎంత సివియర్గా ఉంది అనేది కొన్ని టెస్ట్లో తెలుస్తుంది. దాని ప్రకారం సెల్ఫ్ ఐసోలేషన్ చేస్తే చాలా వరకు సరిపోతుంది. అంటే ఇంట్లోనే రూమ్లో తన వరకు ఐసోలేషన్గా ఉండి, దాంతోపాటు మెయిన్ డైట్, అన్ని రకాల ప్రోటీన్ డైట్, ఫ్రూట్స్, వెజిటబుల్స్, నాన్ వెజ్ తింటే కనుక చికెన్, మటన్ ఇట్లాంటివన్నీ బాగా తీసుకుంటూ, ఎస్పెషల్లీ కొన్ని బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఉంటాయి, ప్రాణాయామం కానీ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కానీ, అవి చేసుకుంటూ ఒక 1/2 hour వాకింగ్ చేసుకుంటూ ఇట్లా చేసుకుంటూ ఉంటే చాలా వరకు ఏమి ఇబ్బంది ఉండదండి. అండ్ ప్రెగ్నెన్సీకి సంబంధించి ఫోలిక్ యాసిడ్ అని ఫస్ట్ 3 months ఇస్తాము, బేబీ ఫార్మేషన్ అప్పుడు ప్రాబ్లం లేకుండా ఉండటానికి. ఆ ఫోలిక్ యాసిడ్తో పాటు కొంచెం వీక్నెస్ ఎక్కువ ఉంటుంది, కానీ మల్టీవైటమిన్ టాబ్లెట్స్ ఉంటాయి. సో అది కూడా తీసుకుంటే ప్రాబ్లం ఉండదు, కంగారు పడాల్సింది ఏం లేదండి. అలాగే అసలు ప్రెగ్నెన్సీ టైంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్, అసలు ఈ వ్యాధి బారిన పడకుండా ఉండడానికి?
ప్రెగ్నెన్సీలో కరోనా తొందరగా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో అందుకని ఎస్పెషల్గా బయటికి వెళ్ళటం కానీ క్రౌడ్స్లోకి, అంటే ఇంట్లోనే సేఫ్ జోన్లో ఉండటం చాలా ఇంపార్టెంట్. ఫంక్షన్స్ కానీ లేకపోతే బయట ఊర్లకు వెళ్ళటం కానీ క్రౌడ్ ప్లేసెస్లో వెళ్ళటం కానీ మరీ అత్యవసరం అయితే తప్పితే అవాయిడ్ చేయడం బెటర్. ఒకవేళ వెళ్ళాల్సి వచ్చినా కూడా సేఫ్టీ మెజర్స్ అంటే ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ఇవన్నీ చెప్పినట్టుగానే కంపల్సరీ మాస్క్ వేసుకోవాలి అండ్ 6 మీటర్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అండ్ టచ్ అంటే హ్యాండ్ శానిటైజర్స్ కంపల్సరీ ఎక్కువసార్లు యూజ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ బయట ఉన్నప్పుడు ఆ హ్యాండ్స్ మౌత్కి కానీ నోస్కి కానీ టచ్ చేయకుండా ఇంటికి వచ్చేంత వరకు వీలైనంత వరకు ఈ జాగ్రత్తలు తీసుకొని రాగానే మళ్ళీ వాష్ చేసేసుకొని, అంటే బాత్ చేసేస్తే బెటర్, ఎందుకంటే బాడీ మీద సర్ఫేస్ మీద ఎక్కడైనా ఉండొచ్చు. సో స్నానం చేసేసి మళ్ళీ హ్యాండ్ శానిటైజర్స్ వేసుకొని మౌత్ సంబంధించిన క్లోత్స్ కానీ వాడినవన్నీ కూడా వెంటనే వాష్ చేసేసుకొని జాగ్రత్తలు తీసుకుంటే ప్రాబ్లం ఉండదు. అలాగే అసలు బిడ్డ పుట్టిన తర్వాత శిశువుపై ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంటుందంటే? జనరల్గా ప్రెగ్నెన్సీలో ఫస్ట్ ఇప్పుడు ఫోన్ చేశారు 2వ నెల, ఆ టైంలో వచ్చినప్పుడు దానికి పెద్ద ప్రాబ్లం ఉండదండి. కాకపోతే 3rd ట్రైమిస్టర్ అంటే 7th మంత్ తర్వాత ఇన్ఫెక్షన్ వస్తే కనుక బేబీకి కానీ మదర్కి కానీ కొంచెం సివియారిటీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మదర్కి ఏమవ్వచ్చు అంటే ఆ టైంలో బ్లీడింగ్ అవ్వటం కానీ లేకపోతే బేబీ గ్రోత్ తక్కువ ఉండటం కానీ ఇట్లాంటి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మామూలుగానే ప్రెగ్నెన్సీలో బేబీకి మదర్కి కూడా కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ అవసరం ఉంటుంది. సో అందుకని బ్లడ్ క్లాట్ కాకుండా క్లాట్ అయ్యే ఛాన్సెస్, డెలివరీ అయిన తర్వాత క్లాట్ అవ్వాలి. సో అట్లా ఆ మెకానిజం ఒకటి చాలా యాక్టివ్గా ఉంటుంది. సో ఈ కోవిడ్లో ఏమవుతుంది, ఆ మెకానిజం ప్రెసిపిటేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట, అంటే క్లాట్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అట్లా ఉంటే ఏమవుతుందంటే లంగ్స్ కానీ హార్ట్కి కానీ వెళ్ళే ఎంబాలిజమ్స్, పల్మనరీ ఎంబాలిజం కానీ కార్డియాక్ ఎంబాలిజం కానీ ఇట్లాంటివి వస్తే సడన్ డెత్ కూడా అవుతుంటాయి. సో అదే క్లాట్ ఒక్కోసారి బేబీకి వెళ్ళే సర్క్యులేషన్లో ఉంటే కనుక బేబీ కూడా సడన్ డెత్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మేము ఇప్పుడు ఈ 6 months చూస్తున్నాం కదా డెలివరీలు చూసినప్పుడు. సో జనరల్గా తక్కువే ఉంటున్నాయి మాకు, చాలా వరకు గవర్నమెంట్ హాస్పిటల్లో లేకపోతే ఎక్కడంటే అక్కడ స్క్రీన్ చేస్తున్నారు. బట్ వచ్చిన వాళ్ళలో మేము చూసింది ఏంటంటే ఇట్లా బ్లీడింగ్ అవుతుంది, మాయ కొంచెం అంత హెల్తీగా ఉండట్లేదు, బేబీ వెయిట్ తక్కువ ఉంటుంది, ఒకసారి అబార్షన్ ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటున్నాయి. అండ్ మదర్ ఎస్పెషల్లీ డెలివరీ టైంలో బ్లీడింగ్ చాలా ఎక్కువ అవుతుంది. మామూలుగానే ఆ రిస్క్ డెలివరీ టైంలో చాలా ఎక్కువ ఉంటుంది. సో ఓన్లీ ట్రీట్మెంట్ బ్లడ్ ఎక్కించడం ఉంటుంది, కానీ చాలా అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతున్నాయి. వాళ్ళకి మనం బ్లడ్ ఎక్కించేంత లోపే వాళ్ళు షాక్లోకి వెళ్ళటము, ఇట్లా కోయాగులేషన్ ఫెయిల్యూర్ అంటారన్నమాట, అంటే బ్లడ్ క్లాట్ కాకుండా ఇంకా అలా బ్లీడింగ్ అయిపోతూనే ఉంటుంది. ఇట్లాంటివి చాలా ఉంటుంది, ఒకసారి ఆల్మోస్ట్ డెత్ కూడా వెళ్తున్నాయి. సో అది చాలా జాగ్రత్తగా ఉండాలి. 7th month తర్వాత ఇన్ఫెక్షన్ వస్తే మటుకు సెల్ఫ్ క్వారంటైన్లో ఉండి టెస్ట్లన్నీ చేసుకొని అన్ని సిస్టమ్స్ నార్మల్ ఉన్నాయి లేదా, బేబీ మదర్ ఎలా ఉంది అనేది జాగ్రత్తగా చూసుకొని 15 days తర్వాత డెలివరీ అయితే ప్రాబ్లం లేదు. కానీ అక్యూట్గా ఉండేది 5 days తర్వాత, 5 to 10 days మధ్యలో ఆ ఇన్ఫెక్షన్ సివియారిటీ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఆ టైంలో డెలివరీ ఒకవేళ అయితే కనుక చాలా జాగ్రత్తగా మనం డీల్ చేయాల్సి ఉంటుంది. రైట్ డాక్టర్, మరొక కాల్తో మాట్లాడదాం. శివకుమార్ గారు కరీంనగర్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడచ్చు. నమస్తే డాక్టర్ గారు. చెప్పండి. అయితే మై వైఫ్ ఇస్ క్యారింగ్ అండ్ షీ ఈస్ ఇన్ 6th month రైట్ నౌ. సో షీ గాట్ లైక్ 2 tiny echogenic intracardiac protein to mm each in left ventricle. ఓకే, అలా వచ్చిందనమాట. సో దాంతో ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అని? అంటే బేబీ స్కాన్ కండి? అవునండి, బేబీ. ఓకే. సో ఎకోజెనిక్ ఫోకస్ ఇన్ ద హార్ట్ అంటే అదొక మార్కర్ అండి. అంటే కొన్ని డిసీజెస్కి బేబీకి మనం స్కాన్ చేసేటప్పుడు హార్ట్లో అట్లా ఉంటే కనుక కొన్ని డిసీజెస్ని మనం సస్పెక్ట్ చేస్తాము. దట్ ఈస్ నాట్ ఎ బిగ్ డీల్. బట్ ఫీటల్ ఎక్కువ అని ఉంటుంది, హార్ట్ స్కాన్ ఉంటుంది, బేబీ హార్ట్ స్కాన్. సో అదొకటి చేయించండి, ఎందుకంటే బేబీ హార్ట్ స్ట్రక్చరు ఫంక్షన్ నార్మల్ ఉంటే కనుక ఐసోలేటెడ్ ఎకోజెనిక్ ఫోకస్ గురించి మనం అంత టెన్షన్ పడాల్సింది ఉండదు. యాజ్ ద బేబీ గ్రోస్ దట్ విల్ బికమ్ నార్మల్, అది మజిల్ థిక్నెస్ అనమాట. సో అలా కాకుండా హార్ట్ ఎకోజెనిక్ ఫోకస్తో పాటు వేరే స్ట్రక్చర్స్లో కూడా ఏమైనా ప్రాబ్లం ఉంటాయంటే బ్రెయిన్లో కానీ అబ్డమిన్లో బొబెల్లో కానీ
అట్లా లేదా ఫింగర్స్ ఒకసారి యాబ్సెంట్ ఉంటాయి, లేదంటే షార్ట్ ఉంటాయి, అట్లాంటి అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నా, ఫేస్ అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నా అవి చాలా జాగ్రత్తగా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే స్పెషలిస్ట్ దానికి టిఫా అనామలీ స్కాన్ చేసే స్పెషలిస్ట్ ఉంటారు, వాళ్ళతో చేయించవచ్చు. లేదా 3D స్కాన్లో కూడా మనకి మిగతా స్ట్రక్చర్స్ చాలా క్లియర్గా తెలుస్తాయి. మిగతా స్ట్రక్చర్స్ అన్ని నార్మల్ ఉండి బేబీ హార్ట్ స్కాన్ కూడా నార్మల్ ఉంటే కనుక ఓన్లీ ఎకోజెనిక్ ఫోకస్ గురించి అయితే టెన్షన్ పడాల్సింది ఏం లేదండి. యూ కెన్ కంటిన్యూ యువర్ ప్రెగ్నెన్సీ. రైట్ డాక్టర్, మరింత మంది కాలర్స్ తో మాట్లాడే ముందు షర్ట్ గారు కొండపల్లి నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే సురేష్ గారు, వెల్కమ్ టు హలో డాక్టర్. నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి, మీ డౌట్ చెప్పండి. నమస్తే మేడం. చెప్పండి. మా పాపకి సెకండ్ ఇదండి, ఫస్ట్ ఆపరేషన్ ఏంటి, సెకండ్ కూడా ఆపరేషన్ అవుతుందని చెప్తున్నారు. అట్లా అయిన తర్వాత బేబీకి ఏమన్నా మనకి ఇబ్బంది ఏమన్నా ఉంటుందా? ఈ కరోనాలో ఆపరేషన్ వల్ల డేట్కి ముందే రమ్మన్నారు. ఓకే. పాప కరోనాకి ఏమన్నా డెలివరీ అయిన తర్వాత ఏమన్నా ఎఫెక్ట్ అవడానికి అవకాశాలు ఉన్నాయా? అదే ఇందాక చెప్పాను కదండి, 7th మంత్ తర్వాత కొంచెం జాగ్రత్తగా ఉండాలి, బయటకు ఎక్కువ వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఏ సిమ్టమ్స్ ఏమైనా ఉన్నా కూడా వెంటనే చూపించుకోవాలి. సో ఆల్రెడీ మీకు 9th మంత్ అయిపోయింది, డేట్ కూడా ఇచ్చారంటున్నారు కాబట్టి ఇప్పుడు ఒకసారి కోవిడ్ టెస్ట్ కంపల్సరీ చేస్తున్నామండి. ఆపరేషన్ ముందు కోవిడ్ టెస్ట్ చేయించాలి. ఆ కోవిడ్ టెస్ట్ నెగిటివ్ ఉండి అంతా ఏమి సిమ్టమ్స్ ఏం లేకపోతే కనుక ఆపరేషన్ ఏం ప్రాబ్లం ఉండదండి, నార్మల్ అయిపోతుంది. కాకపోతే హాస్పిటల్లో కూడా హాస్పిటల్ స్టాఫ్ కానీ మంచి హాస్పిటల్స్లో కరెక్ట్ ప్రోటోకాల్ కూడా యూజ్ చేయాలి. అంటే వాళ్ళు తీసుకునే జాగ్రత్తలు అన్నీ ఓటీలో ఆపరేషన్ చేసేటప్పుడు కానీ, లేకపోతే బెడ్ షిఫ్ట్ చేసిన తర్వాత వార్డులో నర్సెస్ కానీ డాక్టర్స్ కానీ జాగ్రత్తలు తీసుకుంటే కరోనా వచ్చే ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవాలి. మీ వైపు నుంచి కూడా ఈవెన్ విజిటర్స్ని ఎక్కువ మందిని ఎలో చేయకూడదు. పాపను చూస్తామనో లేకపోతే చూసి వెళ్తామని చాలా మంది వస్తుంటారు, అవి చాలా వరకు అవాయిడ్ చేయాలండి. అండ్ మాస్క్ పెట్టుకోవటము, శానిటైజర్స్ యూజ్ చేయటము, అలాగే బేబీకి పాలు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. బ్రెస్ట్కి క్లీన్ చేసుకొని ఇన్ఫెక్షన్ ఏం లేకుండా చూసుకోవటము పాలు ఇచ్చేటప్పుడు. అండ్ ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే కరోనా వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. అండ్ కరోనా ఒకవేళ సిమ్టమ్స్ ఏమైనా ఉంటే వెంటనే చూపించుకోవాలి. మరొక కాల్ ఉన్న డాక్టర్ మాట్లాడదాం. శివశంకర్ గారు బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి, డాక్టర్ నీలిమ గారు ఉన్నారు, మాట్లాడొచ్చు మీరు. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. చెప్పండి. మేడం రీసెంట్లీ నేను కోవిడ్ పాజిటివ్ పేషెంట్ మేడం. యాక్చువల్ గా 11 days 12 days అవుతుంది మేడం. నేను 90% క్యూర్ అయ్యాను. రీసెంట్ గా మా వైఫ్ కి చెక్ చేయించాను మేడం. ఆమె కూడా పాజిటివ్ వచ్చింది. సో ఆమె 40 days ఐ థింక్ ప్రెగ్నెన్సీ మేడం. ఎన్ని డేస్ అండి? 40 days. 40 days అవుతుంది మేడం. ఓకే. అయితే ఏమన్నా ఆమెకి ఏమన్నా ప్రాబ్లం ఎట్లా? కోవిడ్ ఇన్ఫెక్షన్ అనేది చాలా కొత్తగా వచ్చిన ఇన్ఫెక్షన్ కాబట్టి దాని మూలంగా బేబీకి ఎంత ఎఫెక్ట్ అవుతుంది అనేది ఇంకా రీసెర్చ్ వైజ్ మనం ఏమీ 100% చెప్పలేమండి. బట్ స్టడీస్ ఇప్పటిదాకా చేసిన స్టడీస్లో మటుకు బేబీ అబ్నార్మాలిటీస్ ఉండటం కానీ ఇట్లాంటివి అయితే ఏం లేదు. అంటే అనామలీస్ ఇప్పుడు కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉన్నాయనుకోండి, బ్రెయిన్లో ప్రాబ్లం రావటము, లేకపోతే కాళ్ళు చేతులు సరిగ్గా ఫామ్ కాకపోవటము, ఇట్లాంటివి అయితే మనం కొన్ని ఇన్ఫెక్షన్స్ చెప్పగలుగుతాం, ఈ ఇన్ఫెక్షన్ వస్తే ఇట్లా వస్తుంది అని చెప్పి. బట్ కోవిడ్కి ఇంకా అట్లాంటి స్టడీస్ ఏం లేవు. అండ్ ఇప్పటిదాకా ఉన్న అబ్జర్వేషన్స్ బట్టి అయితే కనుక బేబీ గ్రోత్లో కూడా ఫార్మేషన్లో కూడా ఏం ప్రాబ్లం లేదనే ఉంది. సో యూ కెన్ కంటిన్యూ యువర్ ప్రెగ్నెన్సీ. అండ్ ముందు చెప్పినట్టుగా జాగ్రత్తలన్నీ తీసుకోండి, డాక్టర్ చెప్పిన సూచనలు ఫాలో అవ్వండి. అండ్ ఫోలిక్ యాసిడ్, మల్టీవైటమిన్ టాబ్లెట్స్ తీసుకొని డైట్ జాగ్రత్తగా తీసుకోండి. అండ్ 3rd monthలోనే ఒక స్కానింగ్ ఉంటుంది, ఎన్టీ స్కాన్ అని చెప్పి. ఆ స్కాన్లో మనకి బేబీలో ఏమైనా ప్రాబ్లం ఉంటే తెలుస్తుంది ఎర్లీగా. సో అవి స్కాన్స్ చేసుకొని బ్లడ్ టెస్టులు చేసుకుంటే ఏం ప్రాబ్లం ఉండదండి, కంటిన్యూ చేయొచ్చు మీరు. మరొక డాక్టర్. ఎస్ డాక్టర్, అలాగే ఇప్పుడు మీరు అన్నట్టుగా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటే 10 నుంచి 15 రోజుల మధ్యలో ఒకవేళ కాన్పు అయితే కనుక ఆ సమయంలో ఎటువంటి ప్రభావం పడే అవకాశం ఉంటుంది డాక్టర్ బిడ్డ మీద? ఆ టైంలో ఇన్ఫెక్షన్ వస్తే కనుక ఇందాక చెప్పినట్టుగా 7th month తర్వాత చాలా సివియర్ ఉంటుంది. అండ్ దాంతోపాటు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, అంటే ఇందాక ఏజ్ ఎక్కువ, 30-35 years ఏజ్, అడ్వాన్స్డ్ ఏజ్, అండ్ మెటర్నల్ ఒబిసిటీ, వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, అలాగే కొంతమందికి ప్రెగ్నెన్సీలో
బీపీ షుగర్ స్టార్ట్ అవుతుంది. అలా కాకుండా ముందే బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి ఇట్లాంటి మెడికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయి, అండ్ కొంతమంది ట్విన్స్ ఉన్నా కూడా మాకు వచ్చిన ఈ లాస్ట్ 6 monthsలో ట్విన్స్ వచ్చిన ఇన్ఫెక్షన్ ఉన్న పేషెంట్స్ చాలా సివియర్గా ఉంది. సో ట్విన్స్ ఉన్న లేడీస్కి కానీ కాంప్లికేషన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళలో బాడీ ఇమ్యూనిటీ లెవెల్స్ చాలా డిఫరెంట్ ఉంటుంది. సో ఇట్లాంటి పేషెంట్స్లో ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ వస్తుందో ఒక ప్యానెల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. ఇందాక నేను చెప్పాను కదా, బ్లడ్లో ఎంతవరకు చేంజెస్ ఉన్నాయా, వాళ్ళకి సేఫ్గా ఉందా లేదా, ఎస్పెషల్లీ ప్లేట్లెట్ కౌంట్ కానీ కోయాగులేషన్ ప్రొఫైల్ అని ఉంటుంది, అంటే బ్లడ్ క్లాట్ అవుతుందా, నార్మల్గానే ఉందా ఏంటి అనేది తెలియడానికి అది గ్రోత్ స్కాన్స్ చేస్తాం. స్కాన్లో బేబీ వెయిట్ ఎట్లా ఉంది, ఉమ్మునీరు ఎలా ఉంది, అండ్ బ్లడ్ సర్క్యులేషన్ ఎట్లా ఉంది, డాప్లర్స్ అంటాము. ఈ డాప్లర్ స్టడీ చేసుకొని అంతా చెక్ చేసి అసలు కండిషన్ ఎట్లా ఉంది అనేది చూసి దాన్ని బట్టి వైరల్ లోడ్ కూడా చూడొచ్చు. అండ్ ఫిజిషియన్ అవసరమైతే కనుక యాంటీవైరల్స్ ప్రెగ్నెన్సీలో సేఫే. సో అవసరమైన వాళ్ళకి యాంటీవైరల్ స్టార్ట్ చేసుకుంటే కాంప్లికేషన్స్ మనకి ఎక్కువ రాకుండా చూసుకోవచ్చు. లేదా దాంతోపాటు ఇప్పుడు హెపారిన్ అని పెడతాము, ఆ క్లాట్స్ రాకుండా ఉండటానికి, ఈవెన్ అది కూడా యూజ్ చేయొచ్చు ప్రెగ్నెన్సీలో. సో ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ ద ఇండివిజువలైజ్డ్గా మనం చేయాల్సి ఉంటుంది. సో ఆ పేషెంట్కి ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, సో హిస్టరీ తీసుకుంటాము, ప్రజెంట్ పొజిషన్ ఎలా ఉంది, ఎన్నో మంత్ ఎన్ని రోజులు అయింది ఇన్ఫెక్షన్ వచ్చి, ఏం రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, దాని తర్వాత టెస్టులు చేస్తాము. ఆ టెస్ట్లో ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, దాన్ని బట్టి మనం ఏ కేటగిరీ కింద పెట్టాలి, ఎట్లాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలనేది డిసైడ్ చేస్తాం. రైట్ డాక్టర్, మరొక కాల్ ఉన్నారు. కిరణ్మయ్య గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. మాట్లాడండి డాక్టర్ గారితో. మేడం, నాకు 31 weeks ఉన్నప్పుడు కరోనా పాజిటివ్ వచ్చిందండి. ఓకే. ఇప్పుడు నాకు 36 weeks అండి. అయితే డైమస్ లెవెల్ కొంచెం హైగా ఉంది, 2098 ఉంది. ఎప్పుడు రీసెంట్ గా అది ముందు చేయించిందా? ఇప్పుడు దానికి ఇంజెక్షన్స్ తీసుకుంటున్నాను మేడం అప్పటి నుంచి. ఓకే. 33 weeks నుంచి స్టార్ట్ చేశాను. ఓకే. ఈవెన్ నేను ఇంజెక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా లెవెల్ పెరుగుతానే ఉంది. ఫస్ట్ చేయించినప్పుడు 1098 ఉంది. ఇంజెక్షన్స్ కంటిన్యూ చేస్తున్నా కూడా లెవెల్ పెరుగుతా ఉంది. నెక్స్ట్ మంత్ నాకు 28 కి ఇచ్చారు డెలివరీ డేట్. ఓకే. ఈ లోపు ఇది కంట్రోల్లోకి రాకపోతే ఏమన్నా ప్రాబ్లమా? మిగతా టెస్ట్లు ఎట్లా ఉన్నాయమ్మా? పీటీఏపీటీటీ కానీ లేకపోతే ప్లేట్లెట్ కౌంట్, అవి సిఆర్పి లెవెల్స్, ఆ టెస్ట్, ఆ రిపోర్ట్స్ కూడా చూస్తే ఇదొక్కటి మనం చెప్పలేము. ఆ రిపోర్ట్స్ నార్మల్ ఉంటే కనుక డిడైమర్ ప్రెగ్నెన్సీలో కూడా కొంచెం వేరియేషన్స్ ఉంటాయి. సో ఇంక్రీజ్ ట్రెండ్ ఉంది కాబట్టి హెపారిన్ ఆల్రెడీ వాడుతున్నారు కదా మీరు, ఇంజెక్షన్ తీసుకుంటున్నాను అంటున్నారు కదా. క్లెక్సైన్ వాడుతున్నాం. క్లెక్సైన్, అది క్లెక్సైన్ తీసుకుంటూ మానిటర్ చేసుకోవాలి. ఈ డైమర్స్ జాగ్రత్తగా మానిటర్ చేసుకుంటే అవి ఏ ట్రెండ్లో ఉన్నాయో చూసుకొని అవసరమైతే ఈ డైమర్స్ తగ్గించడానికి బ్లడ్ ప్రోడక్ట్స్ వేరే ఉంటాయి, ఎఫ్ఎఫ్పిస్ అట్లాంటివి ఉంటాయి, అవి ఇచ్చి డెలివరీ చేయాల్సి ఉంటుంది మాకు జాగ్రత్తగా. కానీ ఎంతైనా కొంచెం రిస్క్లోనే ఉన్నట్టు లెక్క మీరు. సో అందుకని చిన్న చిన్న హాస్పిటల్స్ కన్నా కూడా కొంచెం హయ్యర్ సెంటర్లో ప్రెగ్నెన్సీ డెలివరీ ప్లాన్ చేసుకోండి. అండ్ చెకప్స్ కూడా కొంచెం ఫ్రీక్వెంట్గా ఉండేటట్టుగా చూసుకోండి. వెల్కమ్ బ్యాక్ టు హలో డాక్టర్. మరొక కాల్ ఉన్న డాక్టర్ మాట్లాడదాం. సురేఖ గారు వెస్ట్ గోదావరి నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే సురేఖ గారు. నమస్తే మేడం. మాట్లాడండి. డాక్టర్ నీలిమ గారు ఉన్నారు, మాట్లాడచ్చు మీరు. హలో, చెప్పండి మా. మేడం గారు, నాకు ఇప్పుడు 8వ నెల అయింది. ఓకే. అంటే నేను మామూలుగా చెకప్ కదండి, ఇప్పుడు 17కి వచ్చిన 17కి 9 అవుతాయండి. ఓకే. మొన్న చెకప్కి వెళ్తే బానే ఉంది, మొత్తం గ్రోత్ అంతా బానే ఉందని చెప్పారండి. ఓకే. అది ఎలాగా ఉండాలి, ఇంకా డేట్ దగ్గరకు వచ్చేటప్పుడు ఎలా ఉండాలి అనేసి అడుగుతున్నాను. మీకు ఇన్ఫెక్షన్ ఏం రాలేదు కదా? ఏమీ లేదన్నారండి. లేకపోతే ఇంట్లోనే కొంచెం జాగ్రత్తలు తీసుకోండి అమ్మా. ఇందాక చెప్పినట్టుగా బయటికి వెళ్లకుండా ఇంట్లోనే జాగ్రత్తలు తీసుకోండి. ఎవరికైనా ఇంట్లో వాళ్ళకి ఏమైనా ఉన్నట్టు ఉంటే కనుక వెంటనే మీరు కూడా టెస్టులు చేయించుకోండి. అండ్ 9th monthలో ఒకసారి కోవిడ్ టెస్ట్ చేయించుకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోండి. ఏం కాదు, ప్రాబ్లం ఏమి ఉండదు. అలాగే డాక్టర్, ఫీడింగ్ సేఫ్టీకి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫీడింగ్ సేఫ్టీ కూడా ఇందాక చెప్పినట్టుగా డెలివరీ అయిన వెంటనే 1 hourలో గోల్డెన్ అవర్లో ఫీడింగ్ ఇవ్వమంటాము. సో పేషెంట్ కోవిడ్ పాజిటివ్ కాకుండా
నెగిటివ్ ఉండి వేరే ఏం ప్రాబ్లం లేకపోతే మామూలు వాళ్ళకి ఇచ్చినట్టుగానే వాళ్ళు బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వచ్చు. బట్ ఎప్పుడైతే వాళ్ళు పాజిటివ్ అని జనరల్గా మేము డెలివరీ టైంలో కంపల్సరీ టెస్ట్ చేస్తాము. ఒకవేళ దాంట్లో పాజిటివ్ అని వస్తే కనుక మదర్ని ఐసోలేషన్లో ఉంచుతాము అండ్ బేబీకి ఫీడింగ్ ఇవ్వకుండా వేరే కేర్ టేకర్ వాళ్ళ రిలేటివ్ ఎవరైనా కేర్ టేకర్ని ఎలా కేర్ తీసుకోవాలి, స్టెరిలైజేషన్ ప్రొసీజర్స్ అన్నీ చెప్పి బాటిల్ ఫీడ్ స్టార్ట్ చేస్తాము. ఎప్పుడైతే మదర్ ఐసోలేషన్ అయిపోయి హెల్తీగా ఉండి బాగానే ఉంటే కనుక మళ్ళీ ఒక 10-15 డేస్ తర్వాత ఫీడింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ లోపు మదర్ మిల్క్ సప్రెస్ కాకుండా ఉండడానికి 2 అవర్స్కి ఒకసారి ఎక్స్ప్రెస్ చేసేయమని చెప్పి డిస్కార్డ్ చేయమని చెప్తాము. అండ్ మదర్ కూడా బేబీకి కూడా టెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఒక్కోసారి చెప్పలేము, చాలా రేర్ వర్టికల్ ట్రాన్స్మిషన్ అంటే మదర్ నుంచి బేబీకి మాయ ద్వారా వెళ్ళొచ్చు, బ్లడ్ సర్క్యులేషన్ ద్వారా అవ్వచ్చు, లేదంటే డెలివరీ టైంలో ఉమ్మునీరు ఏమన్నా బేబీ తాగేస్తే, లేదంటే బ్లడ్ ఏమన్నా కొంచెం మింగితే, ఇట్లాంటి మదర్ బ్లడ్ ఏదైనా మింగితే అప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ అది చాలా తక్కువని ప్రూవ్ అయింది, చెప్పలేము. అందుకని బేబీని కూడా టెస్ట్ చేయించాలి. ఒక 10 డేస్ తర్వాత టెస్ట్ చేయించి పిడియాట్రిషియన్ చూసి సిమ్టమ్స్ ఏం లేవు అనుకుంటే కనుక దెన్ మదర్ సైడ్ షిఫ్ట్ చేసేస్తాము. సో అకార్డింగ్ టు ద బేబీని మాత్రం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. అలాగే ట్రీట్మెంట్ తీసుకునే టైంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది? కోవిడ్ ట్రీట్మెంట్ తీసుకునే టైంలో అంటే డెలివరీ అయిన తర్వాత అంటారా, ముందు? ఏదో డెలివరీ అయిన తర్వాత లేకపోతే డెలివరీకి ముందు వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నప్పుడు కోవిడ్కి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు? అదే ఐసోలేషన్లో ఉన్న ఇదైతే కనుక వాళ్ళు రెస్ట్ మంచిగా తీసుకోవాలి, ఎందుకంటే చాలా వీక్నెస్ ఉంటుంది. అండ్ లిక్విడ్స్ 2 to 2.5 లీటర్స్ బాగా లిక్విడ్స్ తీసుకోవాలి. అండ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, బ్యాలెన్స్డ్ న్యూట్రిషనల్ బ్యాలెన్స్డ్ ఫుడ్, హై ప్రోటీన్ డైట్, మల్టీవైటమిన్స్, వైటమిన్ సి ఎస్పెషల్గా తీసుకోవాలి. అండ్ జింక్ టాబ్లెట్స్ కూడా ఉంటున్నాయి. జింక్ తీసుకుంటే అవి జింక్ అండ్ వైటమిన్స్ ఏంటంటే ఇమ్యూనిటీ పెంచుతాయి మనకి. సో అందుకని ఈ 2 స్పెషల్గా కోవిడ్ టైంలో చాలా కంపల్సరీ వాడమని చెప్తాము. అండ్ దీంతోపాటు రెస్ట్ తీసుకొని వాళ్ళు ఎక్సర్సైజ్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్, వాకింగ్ అట్లాంటివి చేసుకోవాలి. అండ్ సిమ్టమ్స్ అంటే వార్నింగ్ సిమ్టమ్స్ ఉంటాయి, ఆయాసం రావటము, లేదంటే పల్స్ ఆక్సిమీటర్తో కంపల్సరీ, ఇప్పుడు అందరికీ తెలుసు పల్స్ ఆక్సిమీటర్ అంటే ఒక ప్లగ్ ఇది ఉంటుంది. సో ఆక్సిజన్ లెవెల్స్ ఎంత ఉందనేది మనకు తెలుస్తుంది. అది 95 వరకు ఉంటే సేఫ్ ఉంటుంది. సో 93-95 వరకు కూడా కొంచెం పర్వాలేదు. బట్ 93 బిలో ఉంటే కనుక కంపల్సరీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతున్నాయంటే డిసీజ్ సివియారిటీ పెరుగుతున్నట్టు లెక్క. అండ్ టెంపరేచర్ ఒకటి కంపల్సరీ నోట్ చేసుకుంటూ ఉండాలి. టెంపరేచర్ 100 కన్నా అబవ్ ఉన్న మన ట్రీట్మెంట్ తీసుకుంటా కూడా యాంటీవైరల్స్ ట్రీట్మెంట్ చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ మనం సెల్ఫ్ మానిటరింగ్ చేసుకుంటూ అంతా బాగానే ఉంటే కనుక ఇంట్లోనే సరిపోతుంది, లేదంటే హాస్పిటల్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఎప్పుడైతే సాచురేషన్ లెవెల్స్ తగ్గుతాయో ఆక్సిజన్ లెవెల్స్ అవసరం ఉంటుంది. సో ఆక్సిజన్ లెవెల్స్ అనేది మనకి హాస్పిటల్లోనే పెట్టగలుగుతాము. ఎప్పుడైతే ఆక్సిజన్ లెవెల్స్ అవసరమయ్యే టైంలో మనం కరెక్ట్గా ట్రీట్ చేయలేదో సో ఆర్గాన్స్ అన్నీ కూడా డ్యామేజ్ అవుతాయి. సో పేషెంట్ మే గో ఇంటూ మల్టీ ఆర్గాన్ డ్యామేజ్, బ్రెయిన్ దగ్గర నుంచి కిడ్నీస్ అన్నీ కూడా డ్యామేజ్ అవుతుంటాయి నెమ్మదిగా. అండ్ ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువైపోయి బ్లడ్ క్లాట్ కాకపోవటము ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మనం మెయిన్గా వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంటల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. చాలామంది కోవిడ్ అనగానే ప్యానిక్ అయిపోతారు. సో ఫస్ట్ థింగ్ ఈజ్ యాక్సెప్ట్ ఇట్, కోవిడ్ ఉంది, దట్ ఈజ్ అందరికీ వస్తుంది, అందరికీ దాని నుంచి మనం పారిపోలేము. అండ్ వేరే ఇది కూడా భయపడాల్సిందేం లేదు. బట్ మనం తీసుకునే సేఫ్టీ మెజర్స్ తీసుకుంటూనే డాక్టర్ సలహాలు పాటిస్తూ వార్నింగ్ సిమ్టమ్స్ ఏమున్నాయో చూసుకొని ఎప్పుడు డాక్టర్ దగ్గరికి ఎంత ఎర్లీగా వెళ్తే అంత మంచిది.